మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 43 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ గడచిన 43 సంవత్సరాల్లో ఎన్ని ఒడిదుడుకులకు లోనైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లేచి నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక మైలురాయి లాంటిది. ఎందుకంటే పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. భారతదేశంలో సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ, మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా. కిలో 2 రూపాయల బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇండ్ల కార్యక్రమం, నీడ లేనటువంటి, గూడు లేనటువంటి పేదలందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కావచ్చు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కావచ్చు, మహిళా రిజర్వేషన్లు కావచ్చు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అటు ఉమ్మడి, అటు తెలంగాణ కావచ్చు, ఈరోజు విభజన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని ఒకసారి స్మరించుకుని కష్టించి పేద ప్రజల అభ్యున్నత కోసం పాటుపడటానికి ఆ యొక్క ఆశయాలన్నీ కూడా నిలబెట్టాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.